సో గైస్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ అయితే ఈరోజు మీరు చూసేస్తుంటున్నారు నా వ్లాగ్లో. సో చూడొచ్చు ద బుర్జ్ ఖలీఫా. సో గైస్ మనమైతే బస్ ఎక్కడానికి అయితే చాలామంది అయితే ఇక్కడ ఉండితే ఉన్నారనమాట. సో చూడొచ్చు లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. సో వెల్కమ్ టు అవర్ బెడ్రూమ్ బ్రో. ఇదే మెయిన్ బెడ్రూమ్. దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. బాత్ ట్యూబ్ అని చెప్పేసి ఆయన బాత్ టబ్. ఇదైతే బాత్ టబ్ గైస్, మీకు తెలుసు ఆల్రెడీ. మనమైతే ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం వచ్చినాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటప్పుడు ఇది బాత్రూమ్ దగ్గర ఫోన్ నీకు నీళ్ళు రాకపోతే ఖాళీ. సో గైస్ మనమైతే ఉదయమే లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు. సో గైస్ మనకు దుబాయ్ మాల్లో చాలా ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళేదానికి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరైతే ఏమున్నాయి అనేది. ఎంత పెద్దగా ఉందంటే మాల్, బా నేను చూసిన వాటిలలో మాల్స్లలో ఇదే ఒక పెద్ద మాల్ అనమాట. సో చూడొచ్చు. సో గైస్ మనకు దుబాయ్ మాల్లో చూడడానికి చాలా ఉంటాయి, అవన్నీ చూడలేము కాబట్టి మనకైతే ఒకటి స్క్రీన్ లాగా ఉందన్నమాట. మనం ఇక్కడ ఏం సెర్చ్ చేసినా కూడా మనకి ఇక్కడ చూపించేస్తుంది రూట్తో సహా. మనమైతే ఇక్కడ ఫుడ్ నాకు అయితే ఆకలేస్తా అని చెప్పి ఫుడ్ అయితే సెర్చ్ చేసాము. సో గైస్ మనమైతే ఇంకా అల్బేక్లో అయితే ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఇంకా మనమైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా సో గైస్ మా వాడైతే ఇంకా తెస్తాడు. సో ఎలా ఉంటుంది మచ్చా? క్రంచీగా లైట్గా స్పైసీ. సో గైస్ మనకైతే దుబాయ్లో ఇది వచ్చి ఫిష్ యాక్వేరియం అనమాట. సో చూడొచ్చు మీరైతే కింద ఇది మొత్తం. నాకైతే మొత్తం చూడొచ్చు, ఈ చేపల్ని మొత్తం లైవ్గా టచ్ చేయొచ్చు. మొత్తం అయితే బాగా ఫీలింగ్ అయితే పొందొచ్చు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. మీరైతే పూర్తిగా వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే పూర్తిగా వీడియో చేస్తే నా 4 మార్చ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అయితే దాని తర్వాత మనం కూడా దీనిపైకి అదేవిధంగా బుర్జ్ ఖలీఫా పైకి అవన్నీ ఎక్కి మనమైతే మీకు ఇంకా బాగా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఉంటుంది. సో ఈ వీడియో చూమమ్మా ఏదన్నా క్రోడ్. సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రమ్తు వ్లాగ్. సో గైస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటానే ఉన్నా సో ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సో ప్రస్తుతం నేను ఎక్కడ అనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో నేను ఎక్కడ ఉంటానంటే ప్రస్తుతం అనేది అబుదాబిలో ఉంటామన్నమాట. సో అబుదాబి నుంచి నేనైతే ఆ ప్లేస్ ఏంటంటే దుబాయ్ అనమాట. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాని చూడాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంది నాకైతే చాలా రోజుల నుంచి. సో ఇప్పుడైతే నేనైతే దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంటాడనమాట. అతను ప్రస్తుతం అయితే దుబాయ్లో ఉన్నాడు. సో మీకు ఆల్రెడీ తెలుసు అతను ఎవరు. సో ఇంకా లేట్ చేయడం మనం అయితే దుబాయ్కి వెళ్దాం పదండి. సో చాలా నర్వస్ కూడా ఉన్నా, చాలా హ్యాపీగా కూడా ఉన్నా ఈరోజు అయితే. ఏం అర్థం కావడం లేదు. సో ఇంకా మిగతాదంతా అక్కడ వెళ్ళిన తర్వాత మీతో అయితే మాట్లాడతాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ నేనైతే వచ్చేసాను, బస్ స్టాప్ దగ్గర ఉన్నాను యాక్చువల్గా. సో అక్కడ నుంచి మనమైతే బస్ పట్టుకొని అదేవిధంగా మనం అయితే అబుదాబి బస్ స్టాండ్లో మనకైతే బస్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనమైతే డైరెక్ట్గా దుబాయ్కి అయితే వెళ్ళిపోయి, ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 16 అనమాట. చూడొచ్చు మనమైతే ఇంకా బస్ స్టాప్ దగ్గర వచ్చేసాము. సో ఇదంతా మనకైతే మదీనా చేది అనమాట. చూడొచ్చు మీరైతే. నేను ఇది కూడా వ్లాగ్ అయితే పెడతాను, ఇప్పుడే కాదు, ఒక ఈ 2 వ్లాగులు అయిపోయిన తర్వాత పెడతాను అనమాట. సో మా రూమ్ కూడా ఇక్కడే అనమాట, దగ్గరే, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట. సో అందుకని చెప్పి నాకు దగ్గర ఉంటాయని చెప్పి బస్ స్టాప్ ఇక్కడైతే వచ్చాను. మనమైతే ఆ మదీనా చేతి బస్ స్టాప్ దగ్గర నుంచి ఇంకా అబుదాబి బస్ స్టాప్ దగ్గర వచ్చేసామన్నమాట. ఇదే అనమాట మెయిన్ టర్మినల్ అయితే. సో ఇంకా మనమైతే లోపలికి వెళ్దాం పదండి. సో ఇదైతే అల్వదా మాలు, గ్రాండ్ మిలియన్ హోటలు ఇవన్నీ అనమాట ఈ బిల్డింగ్ అయితే. సో సూపర్గా ఉంటుంది ఈ ఏరియా కూడా. గైస్ మనం దుబాయ్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనకైతే దుబాయ్లో నూల్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ మెట్రో ఎక్కినా బస్ స్టాప్ ఎక్కినా. సో అందుకని చెప్పి నేను కూడా ఒకటి తీసేసుకున్నా. 50 dirhams ఇది పడింది నాకైతే. 15 dirham అంటే మనకు ఇండియాలో అమౌంట్ వచ్చి 1500 వరకు పడుతుంది.
సో ఇంకా మనమైతే దుబాయ్ బస్సు లాగే చోటుకి అయితే వచ్చేసాము. సో చూడొచ్చు, ఇంకా బస్సు ఎక్కి సర్రాని ప్రయాణం చేయడమే. సో చూడొచ్చు అనమాట హల్వదా మాల్ కానీ, ఇది నాకు తెలిసి కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తగా. సో గైస్ మనమైతే బస్సు ఎక్కడానికి అయితే చాలామంది అయితే ఇక్కడ అయితే ఉన్నారనమాట. సో చూడొచ్చు లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇదంతా దాటి మనమైతే ఇంకో బస్సు అయితే ఎక్కాలన్నమాట. ఇదే అనమాట దుబాయ్కి వెళ్ళే బస్సు అనమాట. సో చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో గైస్ అందరూ అయితే మనకి ఇక్కడ ఏం చేయడం లేదు. సో చూడొచ్చు, ఇంకా మనమైతే గుడ్డ అయితే తెచ్చుకున్నాం అనమాట తినడానికి అయితే. సో చూడొచ్చు ఆ పల్లెటూరు అలవాట్లు అయితే మనకైతే మారమన్నమాట. ఎంతైనా బతుకుతుంది అంటే ఏమైనా కావాల్సింది మనకి తినడానికి, అందుకని తెచ్చుకున్నా. ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఇంకా ఇది అయిపోతే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నా, అది కూడా తింటా పోతాం, ఎంజాయ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే నేనైతే బస్ అయితే దిగేసాను అనమాట. సో చూడొచ్చు ఇదే అనమాట బస్ స్టాప్ అయితే. సో ఇంకా నేనైతే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, అతనైతే ఇంకా రాలేదు. అతను వచ్చిన తర్వాత ఇంకా మనమైతే రూమ్కి అయితే వెళ్తామన్నమాట. సో రూమ్ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అంటే ఇప్పుడు నైట్ ఫైల్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. ఇప్పుడు పోతే పోదాం, లేదంటే లేదు. సో రేపు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది మన జర్నీ అనేది రేపు అయితే చూస్తామన్నమాట మీకు. సో గైస్ ఇంకా మనమైతే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా మన హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈయనైతే మీకు తెలుసు ఆల్రెడీ, ఇర్ఫాను, దుబాయ్ వెళ్ళాడు. సో ఇంకా మనమైతే హోటల్కి అయితే వచ్చేసాము, మూగే హోటల్. సో ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం పదండి. పద 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 పద. సో గైస్ ఇంకా మనోడు అయితే బుక్ చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏం మచ్చ అయిపోయిందా? ఏది చూపి బుక్ చేసింది ఇదే మచ్చా. ఇదే బుకింగ్ అయితే ఇదే ఒమేగా హోటల్ బుక్ దుబాయ్. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం మచ్చా? ఇప్పుడు మనం లిఫ్ట్ లో వెళ్ళి 7th ఫ్లోర్కి వెళ్ళాలి మచ్చా. మన రూమ్ వచ్చేసి A712 అంట. ఇది 7th ఫ్లోర్ లో ఉన్నాం. ఇదే మచ్చా లిఫ్ట్లు నొక్కు. అంటే మనం ఎప్పుడు అంటే మనం ఎప్పుడు ఎక్కలేదనే అంటే అన్ని నొక్కాలం వచ్చా. అన్ని నొక్కితే ఇంకా అన్ని చోట్ల అవుతారు మచ్చా. అన్ని చోట్ల వెళ్ళాలి కదా, చూడు ఇలా అవుతుంది. అవునా, ఇది ఎందుకు ఓపెన్ అయిందో నాకు అర్థం కదా. ఏమచ్చా? సో గైస్ ఇంకా మనం అయితే 7th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకా మా వాడైతే బాగా కూర్చోవచ్చు కూడా. ఇక్కడ బలి ఉండదు హోటల్ అయితే, జబర్దస్త్ ఉండదా? సరే చూద్దాంపా ఎట్టుంటుందో. లక్క కూడా బాగానే ఉంది. ఇండియాది 3-4 వేలు అయితే పోయింది. పోయితే పోయి కానీ మనకు మంచి ఉండాలి రూమ్ అయితే. ఇదే పెట్టు కార్ పెట్టు. బిస్మిల్లా. ఇన్ని మొత్తం మొబ్బే, ఏం లేదు దొల్ల పట్టుకోవాలి దీన్ని. లైట్ పెట్టు. లాంతరా అంజయ్. ఆనైంది. ఉర్రే ఉర్రే. ఏంది అదిరిపోయింది మామ ఇడ. ఏం 4 వేలు పోయింది ఇండియాది. ఏం కథలా ఎంత సూపర్ వచ్చేది. సో గైస్ మీకైతే ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అనేది. సో మనమైతే బస్ స్టాప్ దిగిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. సో రూమ్ చూడొచ్చు, అదేవిధంగా మొత్తం చూపిస్తాను రూమ్ ఎలా ఉండేది అనేది. సో రూమ్ టూర్ అయితే మీకైతే చూపిస్తాను ఈరోజు అయితే. సో బడ్జెట్లో తక్కువ బడ్జెట్ అని చెప్పాను, ఎక్కువ బడ్జెట్ పడింది. కాకపోతే మనమైతే చూడాల్సిన ప్రదేశాలు దగ్గరలో ఉంది కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం అనమాట. అదే కాకుండా ఉదయం లేచి స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడైతే మనకు. సో నాతో పాటు ఇర్ఫాన్ ఉన్నారు. సో ఇంకా ఇద్దరం కలిసి ఒక రూమ్ టూర్ అయితే చేద్దాము. సో ఇది ఏ విధంగా ఉందనేది టైం కూడా చెప్పేమచ్చా. ఇప్పుడు టైం అయితే ఎంత అని చూపిస్తాను అండి. టైం అయితే మనకైతే చూపిమచ్చా, అది కూడా టైం ఎంత ఇప్పుడు చూడండి. చూడొచ్చు మీరు. టైం ఎంత అయింది? 3:49 అంటే మార్నింగ్ టైం. ఇండియా టైం అయితే ఇంకా మనకు 4:49 5 అయితే అంటది. 5:10 నిద్రపోకుండా వీడియో తీస్తున్నాం అనమాట. రూమ్ చూపిద్దాం అని చెప్పి. సో మొత్తం మీరు చూపిద్దాం పదండి. మచ్చా ఓకే మచ్చా, పద మచ్చా. సో గైస్ ఇక ముందుగా మనమైతే ఈ బిల్డింగ్ ఒక మ్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే A712 ఉంది కదా, ఇదే అనమాట మన రూమ్ అయితే. రెడ్ కలర్ మార్కులు ఉంది కదా. సో మిగతా రూమ్స్ ఏ విధంగా ఉంటాయని మొత్తం మనకైతే ఈ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇంకా మనం ముందుగా అనేది కబోర్డ్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత తెరిచిన తర్వాత కబోర్డ్ ఉంది పెద్దది.
పక్కనే మనకైతే ఇర్ఫాన్ ఉన్నట్టున్నారు. తెలుసు కదా, నా పేరు షేక్ ఇర్ఫాన్. నేనే కష్టపడి మా ఫ్రెండ్ కోసం ఈ రూమ్ అనేది బుక్ చేశాను. బాగుండదు రూమ్ అయితే. మా ఫ్రెండ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రూమ్, బాగుండని చెప్తాను. ఏం చేస్తాం సార్, 5 అయితే ఇప్పుడు టైం విడిది చేస్తాం. వచ్చా ఇంకా వచ్చే లోపల లేట్ అయిపోయింది. ఓకే ఓకే పా, ఇది కొంచెం ఏందో చూడు, ఇది చూడు ఏంది ఇది? ఇది వచ్చేసి ఇక్కడ ఏమన్నా మనం డబ్బులు ఏమన్నా నగలు ఏమన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా నువ్వు జాగ్రత్తగా ఇంకా ఏమైనా పెట్టుకోవాలంటే మన అండర్వేర్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అండర్వేర్ జాగ్రత్త పెట్టుకుంటారా? ఫస్ట్ సార్ వింటారా? ఓకే బాగుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ తీసేసాం, ఎందుకంటే చెక్ చేసాం అనమాట ఇవన్నీ. ఇది ఒక పెద్ద మిర్రర్. ఇది టుడే అవుట్ఫిట్ అనమాట నాదైతే. ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే, హాయ్ బాస్. I want black coffee. Black coffee, boss. Yes, boss. Americano. You have? We have black coffee, ground coffee, white coffee. అన్ని కాఫీలు మా దగ్గర ఉన్నాయి. అన్ని కాఫీ అయితే ఏ కాఫీ కావాలో మీకు చెప్పండి, నేను ఇస్తాను. ఏంది బ్రో అది అట్ట వేద్దాం? ఏం లేదు బ్రో, ఇది ఇటు పెట్టేసి దీంట్లో వేడి నీళ్ళు వేసి తాగేయాలి అంతే. అవునా, మాకు వద్దులే బ్రో, ఉదయం తాగుదాంలే బ్రో, స్విమ్మింగ్ పూల్ పోయిన తర్వాత. ఇదైతే షుగర్ బ్రో. బాగుంది బ్రో. ఓకే, చిన్న సోఫా కూడా ఉంది బాస్ మన దగ్గర అయితే ఈ రూమ్లో. బ్రో ఇది కూడా బ్రో, చూపించిన బ్రో ఆల్రెడీ. ఈ విధంగా ఉంది. ఇది ఓపెన్ చేద్దామని ట్రై చేసిన, ఇదైతే ఓపెన్ కావడం లేదు. ఇక్కడ మనకైతే లాక్ అయితే ఉందన్నమాట, ఇది ఓపెన్ చేయలేము కిటికీలు అయితే. ఎందుకంటే అరుంధతి ఉండాలి అన్నమాట. టీవీని అయితే ఆన్ చేద్దాము. టీవీని ఆన్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర రిమోట్ అయితే ఉంది. ఆన్ అయితే ఆన్ మేడంలే. ఆన్ అయింది బ్రో. సండీ లియోన్ పాట పెట్టు. సోనీ అరబీ తెలుసా మీకు? అరబీ అయితే నాకైతే అసలు అర్థం కాదు. మీకు ఎవరైనా అరబీ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద. ఇదే మెయిన్ బెడ్రూమ్. ఎలా ఉందని మన బెడ్రూమ్ అయితే. దీనికోసమే మనమైతే 2 నుంచి వెతికి దీనైతే మై ట్రిప్ లో అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఆర్డర్ కాదు, బుక్ చేసినాం బాబు. బుక్ చేసుకున్నాం ఇదైతే మనమైతే. సో ఏ విధంగా కామెంట్ చేయండి రూమ్ కూడా. సో చూడొచ్చు, సూపర్గా ఉంది. ఇంకొకటి ఇక్కడైతే మిర్రర్ కూడా ఉంది మనకైతే. మనమైతే అప్పుడు చిల్లర చేసాం రూమ్ అంతా. చూడొచ్చు మనమైతే. అదేవిధంగా కొంచెం మాడికాయ కూడా తిన్నాను మావాడు. ఇది మా మచ్చ పనిచేసే స్టేషన్ లో కస్టమర్ ఇచ్చాడంట. టేస్ట్ అయితే సూపర్ గా ఉండదు, భలే ఉండదు. టేస్ట్ అయితే బాగుంది. మాడికాయ ఉంది, ఇంకా ఉన్నాయి మాడికాయలు అయితే. సో ఇదన్నమాట ఇదంతా. ఏసీ అయితే 23లో ఉంది. ఇంకా నాకు బాగా నచ్చింది అబ్బా రూమ్. ఈ బెడ్రూమ్ అయితే సూపర్గా ఉంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మామూలు కూడా బాగా పిచ్చి నచ్చింది. నాకైతే బాగా నచ్చింది బ్రో. ఇంకా మనది ఏం ఇక్కడ ఇంకా ఇదే మీరు చూడాల్సింది లోపల. మీరు చూడాల్సింది ఇదే అనమాట. లైట్ ఆన్ చేస్తున్నా బ్రో. 1 2 3 స్టార్ట్. సో చూడొచ్చు బ్రోస్ ఏ విధంగా ఉందనేది. మన వాష్రూమ్ అనమాట ఇది. రండి బ్రో, వెల్కమ్ టు అవర్ వాష్రూమ్. చూడొచ్చు వాష్రూమ్ ఏ విధంగా ఉందనేది. వాష్రూమ్ లో మనకైతే హెడ్ డ్రైవర్ కూడా ఉందబ్బా. అవును మచ్చా. సూపర్ ఉంది. హెడ్ డ్రైవర్ ఉంది. అదేవిధంగా మనకైతే బ్రష్లు ఇచ్చినారు. అదేవిధంగా మనకు ఫేస్ క్రీమ్ ఇచ్చినాడు. ఎందుకు గ్లాస్ మనకేం అర్థం కాలే. షంపూ ఆటోమేటిక్ ఉంటుంది అందరి దగ్గర. మైండ్ చూపించవచ్చును. ఇదేంది ఇది నాకు అర్థం కావడంలే. ఇదేంది ఇంత పెద్దది ఉంది? బోండల్లాగా కనపడుతున్నాయి మన ఫేస్ లో. ఇక్కడ పెద్ద బోండల్లాగా. ఇప్పుడు చూడు మ్యాజిక్. ఇప్పుడు లాంగ్ వస్తుంది బ్రో. భలే ఉంది బ్రో. ఇది మ్యాజిక్ మిర్రర్ అనుకుంటా నేనైతే. ఇది బాగుంది బ్రో, సూపర్ బ్రో. ఇది మీకు ఎవరన్నా కావాలంటే కామెంట్ చేయండి, మీ ఇంటికి పంపిస్తాను. అంటే ఇక్కడ నుంచి ఎత్తుదామనే ఇది బాత్ ట్యూబ్. మచ్చా దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. బాత్ ట్యూబ్ అని చెప్పేసి ఆయన. బాత్ టబ్. ఇదైతే బాత్ టబ్ గైస్, మీకు తెలుసు ఆల్రెడీ. నాకైతే ఎప్పుడు పోలే, ఫస్ట్ సార్ వచ్చినాయి. ఎలాగైనా పడుకో, నీ ఇష్టం, ఎలాగైనా పడుకో. కాదు బ్రో, అక్కడ ట్యాప్ ఉండాలి కాబట్టి ఇట్లా పడుకోవాలి. మనకైతే వద్దులే బ్రో, ఇది ఎందుకు
బాగుంటది బ్రో. చూసి బ్రో, నువ్వు ఇక్కడే నిజంగానే పడుకున్నట్టున్నావు. ఇంకా కింద బ్రో, ఇక్కడ మనకు చలి ఉంటాయని చెప్పి ఇవి ఇచ్చాడు అనమాట. అయితే మనమైతే ఇవి వేసుకొని నడుస్తున్నాం. ఇక్కడ ఇది జారుతాయి బాగా. ఏడైతే బ్రష్ లో అవన్నీ చూపి బ్రో, ఓపెన్ చేసి. చూడు బ్రో, ఇది కూడా ఉంది. ఇదేంటి టెలిఫోన్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంట బ్రో. ఇదేంటి బాత్రూమ్ దగ్గర ఫోన్ నీకు నీళ్ళు రాకపోతే ఖాళీ బ్రో. అవన్నీ చూపి బ్రో, ఓపెన్ చేసి. కింద పట్టే పళ్ళు ఆడితే ఇది బ్రో, ఇది మన రూమ్ అయితే బాగా, నాకైతే బాగా నచ్చింది. ఇది సెంట్రల్ ఏసీ పైన ఉండేదాన్ని, సెంట్రల్ ఏసీ. ఇంకా ఇది అయితే ఏసీ కంట్రోల్ చేయడానికి. ఇది రూమ్ అయితే బాగుంది బ్రో. సో గైస్, ఇదే మన రూమ్ అయితే. సో బడ్జెట్ దొరికింది మనకైతే. బడ్జెట్ కాదు, 150 dirhams అయితే పడింది అనమాట మనకైతే. సో ఇదే లాస్ట్ లో చెప్తున్నా, ఎందుకంటే మీరు ఫస్ట్ లో చెప్తే మీరు 150 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీ 2500, 3000, 150 dirhams, 2500 లైక్. 2000 దగ్గర మనకు అయితే ఇండియాలో 3000 దగ్గర అయితే పడింది అనమాట ఈ రూమ్ అయితే మొత్తం మనకు. సో స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మొత్తం ఉన్నాయని చెప్పి బుక్ చేసామన్నమాట ఈ రూమ్ అయితే. సో అది గాయస్, సో చాలా ఎక్సైట్మెంట్ ఉందా. ఉదయం వెళ్ళి మనమైతే బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్తున్నాము. సో అది చూడాలని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ ఉందా. సో రేపు కలుద్దాం, మళ్ళీ ఉదయం లేద్దాము, స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుద్దాం మార్నింగ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా బ్రో. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రంతూని, ఇప్పుడు ఈ డ్రెస్ లో ఉన్నాడు కదా, రేపు పొద్దున చూడాలా మీరు. అంతే ఇంకా దుబాయ్ మాల్ లో పబ్లిక్ మొత్తం రంతూని చూస్తుంది ఇంకా. ఎందుకంటే రంతూ వేసే ఆ డ్రెస్ ఇప్పుడు కొంచెం స్పెషల్ అన్నమాట. అది రేపు పొద్దున చూడాలి. నేను వేసేటటువంటి డ్రెస్ అయితే లెవెల్ అనుకోరాదు, అంతే. మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. అంతే. సో ఎలాంటిది అనేది మీరు అది చూస్తేనే ఇంకా మీరు చెప్పాల్సింది లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్. రేపు కలుద్దాం బుర్జ్ ఖలీఫా దగ్గర. ఓకే, బుర్జ్ ఖలీఫా కాదు, స్విమ్మింగ్ పూల్ దగ్గర. సో గైస్, మనమైతే ఉదయం లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు, బాగానే ఉన్నాయి మొత్తం అయితే. కాకపోతే ఇప్పుడు మనం దీంట్లో దిగుదామంటే మనకు టైం లేదనమాట. సో మళ్ళీ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ అవన్నీ మనమైతే మిస్ అయిపోతాము. మనకు కావాల్సిన మెయిన్ అదే అని చెప్పి పోదాం బా అని చెప్పినాము. ఫస్ట్ లేట్గా లేచినాం మనమైతే, మార్నింగ్ నిద్రపోతాడు. సో గైస్, ఇంకా మనమైతే బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్దాము. వద్దంటావా ఇది స్విమ్మింగ్ పూల్? టైం లేదు. సరే, జిమ్ పోదాం బా. సో గైస్, మనం అదే విధంగా జిమ్ కూడా ఉందన్నమాట ఇక్కడైతే. చూడొచ్చు మీరైతే. మనమైతే జిమ్కి అయితే వచ్చాము కానీ చేయాలనిపిస్తుంది. కాకపోతే మనకైతే చెప్పాను కదా ఆల్రెడీ మీకు, స్విమ్మింగ్ పూల్ దగ్గర టైం అయితే లేదని చెప్పి. సో అదే పరిస్థితి అనమాట. వద్దు మచ్చా, అంత పెద్ద వద్దు మనకు. ఇది ఎత్తు 5 kg ఇది తీసుకో. సో గైస్, నాకైతే ఈ హోటల్ అయితే చాలా బాగా నచ్చింది. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోదాము. జిమ్ కూడా అప్పుడప్పుడు అవి కొన్ని చేసాము. స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళలేదు, మీరైతే చూసేసారు ఆల్రెడీ. సో ఇదన్నమాట. సో దీని పేరు ఏందనేది మీరు చూసేసింటారు ఆల్రెడీ. హోటల్ పేరు అనేది ఇది బుర్దుబాయ్లో ఉంటుంది అనమాట. బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది మనకైతే. హోటల్ పేరు వచ్చి ఒమేగా హోటల్ అనమాట. సూపర్గా ఉందబ్బా అయితే. సో గైస్, ఇంకా మనమైతే బుర్జ్ ఖలీఫాకి అయితే బయలుదేరామన్నమాట. సో చూడొచ్చు, ఇంకా మా వాడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంకా లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా బుర్జ్ ఖలీఫా ఇంకా అవన్నీ చూసేసి దుబాయ్లో ఏమేమి ఉన్నాయో మళ్ళీ కలుద్దాం బస్. సో గైస్, మనమైతే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత ఈ విధంగా అయితే ఒక 2-3 కిలోమీటర్ల వరకు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట ఎక్సిలేటర్ అయితే. సో చూడొచ్చు మీరైతే. ఇంకా మనమైతే ఫస్ట్ అబుదాబి అంటున్నా దుబాయ్ మాల్లోకి వెళ్ళి, అంటే ఇది వెళ్ళాల్సిన దుబాయ్ మాల్ నుంచే వెళ్తుంది అనమాట రూట్. సో ఫస్ట్ మనమైతే దుబాయ్ మాల్లోకి వెళ్ళి దాని తర్వాత ఇదిగోండి మనకు కావాల్సిన బుర్జ్ ఖలీఫా అయితే ఇక్కడ ఉంది. సో దాని తర్వాత బుర్జ్ ఖలీఫా అయితే వెళ్దాము. సో వస్తామచ్చా, ఏం లేమచ్చా, పద అంతేంటావా? ఫస్ట్ దుబాయ్ మాల్, అబుదాబి అంటానా? ఫస్ట్ దుబాయ్ మాల్, దాని తర్వాత మనమైతే
బుర్జ్ ఖలీఫా. సో గైస్ మనమైతే ఇప్పుడైతే దుబాయ్ మాల్ దగ్గర వచ్చేసాము. సో చూడొచ్చు, ఇదే అనమాట దుబాయ్ మాల్ అయితే. సూపర్గా ఉంది గైస్, ఇక్కడైతే చూడొచ్చు. మా వాళ్ళు అయితే మామూలు లేరు, ఇంకా తినాలని ఆకలిస్తుంది. ఆకలిస్తాను వచ్చా, ఎందుకంటే పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు మేము, ఎందుకంటే కొంచెం లేట్గా లేచినాము. సో అందుకని మాకైతే ఆకలిస్తుంది. ఇప్పుడు ఎనర్జీ లేదు, తింటే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఏం తిందాం మచ్చా? అల్బైక్ పోదాం బా మచ్చా. అల్బైక్ చికెన్ టేస్ట్ బాగా ఉంటుంది అది అల్బైక్. సరే, ఇంకా అల్బైక్ అయితే వెళ్ళి దాని తర్వాత తిని బాగా తిని దాని తర్వాత మాట్లాడదాం. అది కూడా చూపిస్తాం పదండి, ఏం తిందాం అనేది కూడా. ఓకే మచ్చా, మళ్ళీ కలుద్దామా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సో గైస్ మనకు దుబాయ్ మాల్లో చాలా ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళేదానికి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరైతే ఏమున్నాయి అనేది. ఎంత పెద్దగా ఉందంటే మాల్, బా 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 నేను చూసిన వాటిలలో మాల్స్లలో ఇదే ఒక పెద్ద మాల్ అనమాట. సో చూడొచ్చు, ఎటు చూసినా మీరు షాప్స్ ఉన్నాయి. ఓయమ్మ ఎంత పెద్ద పోతా అంటే వస్తూనే ఉంది బా. సో గైస్ మనకు దుబాయ్ మాల్లో చూడడానికి చాలా ఉంటాయి, అవన్నీ చూడలేము కాబట్టి మనకైతే ఒకటి స్క్రీన్ లాగా ఉందన్నమాట. మనం ఇక్కడ ఏం సెర్చ్ చేసినా కూడా మనకి ఇక్కడ చూపించేస్తుంది రూట్తో సహా. మనమైతే ఇక్కడ ఫుడ్ నాకు అయితే ఆకలేస్తా అని చెప్పి ఫుడ్ అయితే సెర్చ్ చేసాము. అల్బేక్ కావాలి మనకైతే, ఇక్కడ సెర్చ్ చేద్దాము అల్బేక్ అని చెప్పి. అల్బేక్ దిగండి, అల్బేక్ అని వచ్చేసింది. ఇంకా మనం దీని మీద ప్రెస్ చేస్తే ఇంకా దీని లొకేషన్ అనమాట ఎక్కడ వెళ్ళాలనేది చూడొచ్చు. టెక్నాలజీ అయితే మామూలు లేదు. అది ఇదిగోండి అల్బేక్ ఇక్కడ ఉంది, మనం వచ్చి ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఇంకా మనమైతే ఇక్కడ వెళ్దాం పోదండి, బాగా తిని ఇంకా దాని తర్వాత చూపిద్దాం. మళ్ళీ బుర్జ్ ఖలీఫా ఉంది కదా. సో గైస్ మనమైతే ఇంకా అల్బేక్లో అయితే ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఇంకా మనమైతే వెయిట్ చేస్తున్నాము, ఇంకా మన నెంబర్ అయితే రాలేదు, అయితే వెళ్తున్నాము. మనం ఏమేమి ఆర్డర్ పెట్టాము మీకు చూపిస్తాం చూడండి. 7 పీసెస్ చికెన్ నగెట్స్, అదేవిధంగా 4 పీసెస్ చికెన్ స్పెషల్, డబల్ డెక్కర్ అల్బేక్ స్పెషల్, 2 పెప్సీ బాటిల్. మొత్తం మనకి డబల్ డెక్కర్ లేదు, 53 దినం అయితే అయింది. మనమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట క్యూలో అయితే. సో అవి వచ్చిన తర్వాత చూపిస్తాను. KFC కూడా పనికిరాదు అనమాట, అట్టుంటుంది ఇది అల్బేక్. ఎప్పుడైనా గల్ఫ్కి వచ్చినప్పుడు ట్రై చేయండి. సో గైస్ మా వాడైతే ఇంకా తెస్తాడు. సో ఇక్కడే వెళ్ళి తిందాం అమ్మ. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడైతే ఎండ ఉంది. సో అందుకని చెప్పి మనమైతే ఇప్పుడు ఇక్కడే బాగా వేసి తిందాం. ఇక్కడ లాస్ట్లోనా, అక్కడ వద్దు, ఇక్కడ అక్కడనా. సో గైస్ ఇంకా మనకైతే ఆకలేసి అని చెప్పి చెప్పాను కదా. సో ఇప్పుడు మనమైతే అల్బేక్లో మొత్తం ఆర్డర్ పెట్టాము. 53 dirhams అయితే అయింది. సో ముందుగా ఏమన్నా చెప్తాను చూడండి మీకు. ఇది ఓపెన్ చేద్దాము. ఇక్కడ చూడము, ఇవైతే మనకు లెగ్ పీసెస్ వచ్చాయి, థై పీసెస్ వచ్చాయి, అదేవిధంగా బర్గర్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది తీసుకున్నాము. ఇది చూడండి ఏ విధంగా తింది ఒకటి. ఇది వచ్చి బర్గర్ అనమాట, ఇది వచ్చి బర్గర్, రెగ్యులర్ బర్గరు. ఓకే, ఇది వచ్చి ఐ థింక్ నగెట్స్, చికెన్ నగెట్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి, మైనీస్ అయితే ఇవి. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే గల్ఫ్లోనే మాత్రమే ఉంటుంది అనమాట. ఇది కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళది, ఎక్కువ మాత్రం గల్ఫ్లోనే ఉంటాయి అనమాట వీళ్ళ బ్రాంచెస్ అయితే. సో మీరు గల్ఫ్లో ఉన్నట్టు తప్పనిసరిగా అయితే అల్బేక్ అయితే ట్రై చేయండి. KFC కానీ ఏది పనికిరాదు, ఫ్రైడ్ చికెన్లో అయితే టాప్ నెంబర్ 1 అనమాట ఇదైతే అల్బేక్. సో ఒకటి బ్రెడ్ ఇచ్చారనమాట, రెగ్యులర్ బ్రెడ్. అదేవిధంగా మనకైతే 2 పెప్సీ అయితే ఇచ్చారనమాట, చూడొచ్చు మీరైతే అల్బేక్లో. అదేవిధంగా మనకి ఇక్కడ మైనస్ ఇది ఏదో ఇది ఉంది మనకైతే సాసెస్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా కెచప్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇంకా టిష్యూలు, 2 స్ట్రా. అదేవిధంగా టేస్ట్ మనకు దీనికి అన్నిటికీ మనం వెళ్ళక ముందే బిల్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు మనకి టేస్ట్ చేయడానికి కొన్ని ఇస్తారనమాట. అది ఇదే అనమాట షవర్మాగా. నేనైతే ఆల్రెడీ తినేసాను, మావాడు తినలేదు. సో అందుకని చెప్పి అక్కడ పెట్టాడు. సో ఇదంతా తినే తర్వాత మాట్లాడదాం, ఆకలేసాను ఎక్కువ. సో గైస్ ఇంకా మనమైతే చికెన్ నగెట్ అయితే తీసుకుందాము. నా ఫేవరెట్ అనమాట అల్బేక్ లేదు చికెన్ నగెట్ విత్ మైనస్, అదేవిధంగా సాస్ 2 కలుపుకొని ఇదే విధంగా. సూపర్ అబ్బా, క్రంచి. ఈ విధంగా బోన్లెస్ నగెట్స్ అనేవి, చికెన్ నగెట్స్ అనేవి నేను ఎక్కడ తినలేదు. అల్బేకే అబ్బా టేస్ట్ కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది అల్బేక్ ఏ విధంగా టేస్ట్ ఉంటాయో. మళ్ళీ నష్టం పని నాకైతే అల్బేక్ అనేది. ఇంకా చాలా ఉన్నాయి, తిన్నాం అవి కూడా. నా మచ్చా నువ్వు తినే ఇంకా. ఓకే మచ్చా. సో గైస్ ఇప్పుడైతే ఫ్రైడ్ చికెన్ ట్రై చేస్తున్నా, లెగ్ పీస్. సో ఏ విధంగా టేస్ట్ చెప్తాను మీకైతే. ఈ విధంగా సాస్లో అయితే ముంచినే, దీని మైనస్ కూడా అయితే తీసుకునే. చూడండి ఏ విధంగా
సూపర్గా ఉంది. ఎలా ఉంటుంది మచ్చా? క్రంచీ క్రంచీగా, లైట్గా స్పైసీ, చికెన్ బాగా ఉడికింది. కేఎఫ్సి టేస్ట్ బాగుందా? ఈ టేస్ట్ బాగుందా? బేకర్ అమ్మా, అల్బేక్ అమ్మా, తినాలా సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ చికెన్ అంటే అల్బేక్, అల్బేక్ అంటే ఫ్రైడ్ చికెన్. అది కరెక్ట్ చెప్పాను మచ్చాను. సో గైస్ మనకైతే దుబాయ్లో ఇది వచ్చి ఫిష్ యాక్వేరియం అనమాట. సో చూడవచ్చు మీరైతే కింద ఇది మొత్తం ఫిష్ యాక్వేరియము. ఇంకా దీని లోపలికి అయితే వెళ్దామని మేమైతే ప్లాన్ చేసుకున్నాము. సో ముందుగా దీని లోపలికి అయితే వెళ్దాం పదండి. మామూలు లేదబ్బా దుబాయ్ మాల్, చూడాల్సిన ప్రదేశము దుబాయ్ మాల్ అయితే. తినేదానికి కానీ తిరగడానికి కానీ ఒక రోజు కాదు 3 రోజులు తిరిగినా కూడా ఇది మొత్తం చూడలేము మనం దుబాయ్ మాల్. ఆ విధంగా ఉంది. ఒకే రోజులో మొత్తం మనం ఒకే రోజులో మొత్తం చూడవచ్చు అయితే దుబాయ్ మాల్. ఒకే రోజులో మొత్తం చూడొచ్చు మచ్చా. ఏమంటే ఇది దుబాయ్ మాల్ అనేది షాపింగ్ మాల్. ఇది పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అవును చూడొచ్చు, బాగానే ఉంటుంది చూడడానికి. ఇక్కడ యాక్వేరియం అంటే సో గైస్ ఫిష్ యాక్వేరియం అనేది బయట నుంచి తీసుకోండి. ఎప్పుడైనా మళ్ళీ యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనకు 250 దిరమ్స్ అంట, మామూలు అమౌంట్ కాదు. 250 దిరమ్స్ అనేది లోపల వెళ్ళడానికి అయితే బాగానే అనిపిస్తుంది నాకైతే. మొత్తం చూడొచ్చు, ఈ చేపల్ని మొత్తం లైవ్గా టచ్ చేయొచ్చు. మొత్తం అయితే బాగా ఫీలింగ్ అయితే పొందొచ్చు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. కాకపోతే ప్రైజే మరి దారుణంగా ఉంది. ఒక 100 దిరమ్స్ వరకు అయితే బాగా పెట్టచ్చు, కానీ మళ్ళీ 250 దిరమ్స్ అంటే దీనికి చాలా ఓవర్ అనమాట. మనం ఎప్పుడైనా అమౌంట్ వచ్చినప్పుడు నుంచి యూట్యూబ్లో అమౌంట్ వచ్చినప్పుడు పక్కా పోదాం మచ్చా. సో గైస్ మనం టికెట్ తీసుకుని ఉండడమే మంచిదైంది. ఎందుకంటే చూపిస్తాను చూడండి, ఇది లోపలికి ఉంది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఓన్లీ మనం ఆ పక్క పోతే ఇంకా అయిపోయింది అనమాట. 250 దిరమ్స్ పోయా మోసం అన్నట్టుంది ఈడైతే. చూడొచ్చు, మంచిది. మీరు బయట నుంచే చూసుకొచ్చింది బ్రో. ఎందుకంటే ఇప్పుడు మేము 249 దిరమ్స్ పెట్టి లోపలికి వెళ్తే కూడా ఇది ఎంట్రన్స్ అనమాట. 5 నిమిషాలు వెళ్ళిపో, 5 నిమిషాలు వాడు ఒక 2 మినిట్స్ అక్కడ చూసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి. మీరు ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి. ఆ 2 మినిట్స్ కోసం మనమైతే 250 దిరమ్స్ అయితే మంచి పని పోకుండా ఉండడానికి డబ్బులు సేవ్ చేస్తున్నాం మేమైతే. 2000 years later. సో గైస్ మనమైతే ఇది ఐఫోన్ స్టోర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనమైతే బుర్జ్ ఖలీఫాని చూసే చోట అనమాట. ఇది చూడొచ్చు, కిందికైనా వెళ్ళొచ్చి చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ చాలామంది వరకు చూస్తున్నారు చూడండి. ఇది వచ్చి మనకు ఐఫోన్ స్టోర్లో నుంచి దుబాయ్ మాల్లో ఉన్న ఐఫోన్ స్టోర్లో నుంచి చూడొచ్చు. చూడండి, ఓ అమ్మ ఎంత పెద్దగా ఉంది కదా, చాలా పెద్దదండి. ఇక్కడే లైటింగ్ షో మొత్తం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో, ఇదంతా లైట్ షో జరిగేది ఇక్కడే అనమాట. మీరు జనవరి 1st అదంతా చూస్తారు కదా, ఆగస్ట్ 15కి మొత్తం ఇక్కడే. ఇదిగండి మనం ఇక్కడ వెళ్దాం, కింద వెళ్ళి కూడా దిద్దాం. ఓకేనా, సూపర్గా ఉంది చూడండి. సూపర్గా ఉంది గైస్ బుర్జ్ ఖలీఫా. సో గైస్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ అయితే ఈరోజు మీరు చూసేస్తుంటున్నారు నా వ్లాగ్లో. సో చూడొచ్చు ద బుర్జ్ ఖలీఫా. ఇక్కడ నుంచి అయితే చాలా చిన్నగా కనపడుతుంది. నేనైతే మొబైల్స్లో చూసినప్పుడు చాలా పెద్దది అయితే కనపడుతుంది అన్నమాట. ఒకసారి పైకి వెళ్తే తెలుస్తుంది. ఇంకో మాట ఏంటంటే నేను పైకి కూడా వెళ్ళడం లేదు, టికెట్ ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే చూసి దాని ప్రైస్ గురించి తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడైతే పక్కా అయితే నేనైతే పైకి అంటే 125 ఫ్లోర్కి మీకు అయితే వెళ్ళి చూపిస్తాను అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఏమంటావు ఇర్ఫాన్? అంతే కదా. సో గైస్ చూడొచ్చు మీరైతే బుర్జ్ ఖలీఫా అయితే చాలా నా డ్రీమ్ అనమాట బుర్జ్ ఖలీఫా అయితే రావడం అనేది. సో ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనపడతాను. ఎందుకు మొబైల్స్లో చూసినప్పుడు చాలా పెద్దగా అనమాట, చాలా పెద్దది అంటే చాలా పెద్దది. సో గైస్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో బుర్జ్ ఖలీఫా అయితే, చాలా పెద్దగా ఉందన్నమాట. చూడండి, ఓ అమ్మ టోటల్ 150 అవంతా ఉండేది ఫ్లోర్స్, దానికనే ఎక్కువనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే పైకి అయితే వెళ్ళడం లేదు. సో నెక్స్ట్ సార్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మనమైతే పైకి వెళ్ళి అంటే 124 పైకి ఆ ఫ్లోర్కి వెళ్ళి మీకైతే చూపిస్తాను అనమాట టికెట్ గురించి తెలుసుకొని. సో ఇప్పుడైతే మనమైతే చూడడానికి
సో గైస్ ఇప్పుడైతే మనమైతే బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ దగ్గర వెళ్తున్నాము. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడే మెట్రో దిగాము. సో నేను ఇర్ఫాన్ అయితే సో బుర్జ్ ఖలీఫా అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు నైట్ టైం కూడా మనకైతే లైట్ షో జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్తాం రివర్స్గా. సో ఇప్పుడే మనం మెట్రో దిగి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ దగ్గర వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకైతే ఫ్రీ అంట మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్లో. సో అది చూపిస్తాను మీకైతే. సో దాని తర్వాత మళ్ళీ మనమైతే లైట్ షో చేద్దాం వెళ్ళి బుర్జ్ ఖలీఫా దగ్గర. సో ఇంకా వెళ్దాం పదండి, చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇంకా పద. సో గైస్ ఇంకా మనమైతే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లోకి వచ్చేసాము. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకు ఫ్రీనే. ఇంకా మేమైనా పైకి వెళ్ళాలంటే దానికి అమౌంట్ అవుతుంది అనమాట. సో మనమైతే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో చూసేసుకొని ఫొటోస్ దింపుకొని మళ్ళీ బ్యాక్ అయితే అయిపోదాం. బాబా ఏమైనా ఉందా? సూపర్గా ఉంది చూడండి. ఇంకా మనం ఇది ఈ లిఫ్ట్లో వెళ్ళి పైకి వెళ్ళాలంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని పోవాలన్నమాట. అదిగోండి అక్కడ క్యూ అందరికి నిలబడి చూడండి ఏ విధంగా ఉందో. సూపర్గా ఉంది చూడండి, మామూలుగా లేదు. సో మనం కూడా ఒకరోజు వద్దాము ఇక్కడికి. యూట్యూబ్లో ముందు వచ్చిన తర్వాత తొందరగా మీరైతే పూర్తిగా చూడండి. ఎందుకంటే పూర్తిగా వీడియో చేస్తే నా 4,000 వాచ్ అవర్స్ అని తొందరగా కంప్లీట్ అయితే దాని తర్వాత మనం కూడా దీనిపైకి అదేవిధంగా బుర్జ్ ఖలీఫా పైకి అవన్నీ ఎక్కి మనమైతే మీకు ఇంకా బాగా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదే అనమాట. సో నేను వీడియో చూసామా 5.5 crores రౌండ్ అయితే చెట్టు కూడా బాగుండదు మొత్తం. సో గైస్ మనకి ఇది మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్లో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో చూడండి ఏ విధంగా ఉందో, సూపర్గా ఉంది. బాగానే ఉందబ్బా, లోపల చాలా పెద్దగా ఉంది. బయట నుంచి చూస్తే మనకు చిన్నగా కనపడుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఉండదన్నమాట మెట్లు. ఇంకా పైకి పోవాలంటే ఇంకా దీని లిఫ్ట్లో నుంచే. సో గైస్ ఇంకా మనకైతే బయట నుంచి అయితే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఏ విధంగా కనపడుతుందో మీకైతే చూపిస్తాను. చూడండి లైట్లు అయితే ఆన్ చేశారనమాట. సూపర్గా ఉంది. ఇక్కడైతే జనాలు కూడా చాలామంది ఉన్నారు అబ్బా. చూడండి మీరు కావాలంటే సూపర్గా ఉందబ్బా. ఇక్కడ నుంచి అయితే కూల్ క్లైమేట్. ఇప్పుడైతే బాగా చూసుకోవచ్చు ఇక్కడ. ఎలా అనిపించింది మామ? బాగుందా? వ్యూ చూడడానికి బాగుంది. అదే వ్యూ చూడడానికి అయితే బాగుంది. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఏ విధంగా కనబడుతుందో లైట్స్ అయితే ఆన్ చేశారు. సూపర్గా ఉందబ్బా. మనమైతే లోపలికి అయితే వెళ్ళి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాము. ఇంకా జనాలు అయితే వస్తున్నారు. దీనికి కూడా టికెట్ అని తెలుసుకున్నాము. నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు అయితే మనమైతే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. సో ఇక్కడ నుంచి అయితే సూపర్గా అనిపిస్తుంది. దీంట్లో కూడా వెళ్ళాలని చిన్న ఆశ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడే కాదు, మళ్ళీ అయితే వెళ్తాము. ఏమంటామా? అంతే మచ్చా, మళ్ళీ చూసుకొని మళ్ళీ అయితే వస్తాము. మళ్ళీ ఇప్పుడైతే మనం తిరిగి మళ్ళీ అయితే బుర్జ్ ఖలీఫా దగ్గర వెళ్ళాలి. అక్కడ కూడా నైట్ షో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. లైట్ ప్రోగ్రామ్ అయితే అది చూద్దాము. లైట్ ప్రోగ్రామ్ కాదు మచ్చా, అది వాటర్ డాన్సింగ్ మచ్చా. వాటర్ డాన్సింగ్ కాదు, మనకు కథలు లేవన్నీ. చూద్దాం పద వెళ్ళి. సరే మచ్చా, వెళ్దాం పదండి. ఓకే మచ్చా, పద. సో గైస్ మనకైతే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ దగ్గర నైట్ టైం అయితే ఇప్పుడు అయిపోయింది. సో అందుకని చెప్పి మనకైతే లైట్స్ అయితే ఆన్ చేశారు. ఈ విధంగా అయితే ఉంది నైట్ టైంలో అయితే చూడొచ్చు. సూపర్గా ఉంది. చాలా పెద్దగానే ఉంది ఇదైతే. చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగానే ఉంది ఇదైతే. ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి చూడండి. సూపర్గా ఉంది. ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు బాగా. వెళ్దాం ఒకరోజు పైకి కూడా వెళ్దాం టికెట్ తీసేసుకొని. ఓకేనా? ఇప్పుడైతే బుర్జ్ ఖలీఫా దగ్గర వెళ్దాం పదండి. సో గైస్ బయట నుంచి అయితే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అయితే ఈ విధంగా కనబడుతుంది. సో ఈ విధంగా లోగో కూడా ఉంటుంది అనమాట. ఇది వీళ్ళొక లోగో అనమాట, వీళ్ళది అరబోలది. చూడొచ్చు. సూపర్గా ఉందబ్బా. ఇది మెట్రోది స్టేషన్ పైన, మెట్రో రోడ్ అది పైంది. A few moments later. సో గైస్ మనమైతే మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట బుర్జ్ ఖలీఫా దగ్గరికి. ఇంకా కొంచెం సేపులో మనకైతే స్టార్ట్ అవుతుంది వాటర్ డాన్సింగ్ అయితే.
సో లైట్స్ అయితే చూడండి, చాలామంది ఉన్నారు చూడండి. మధ్యాహ్నం అయితే ఎవ్వరు లేరు ఇక్కడంతా బాగా ఫోటోలు దిగినాం మనము. ఇక్కడ ఎంతమంది అంటే ఓయమ్మ చాలామంది వరకు ఉన్నారు. బుర్జ్ ఖలీఫా నైట్ టైం అయితే చూడాలబ్బా, సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఉంటే నేను చూపిస్తాను మీకు. వాటర్ డ్యాన్సింగ్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి. నైట్ టైంలో అయితే ఏ విధంగా ఉందో బుర్జ్ ఖలీఫా, సూపర్గా ఉంది. సో ఇంకా కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది, నేను చూపిస్తాను అండి మీకు. సో గాయ్స్ ఇంకా మనకైతే లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో చూడొచ్చు, సూపర్గా అయితే ఉంది. ఇదిగోండి లైట్ షో షూర్ అయిపోయింది. మామూలు లేదు కథ ఇక్కడైతే. ఓయమ్మ 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 ఓయమ్మ. ఇది హాఫ్ అన్ అవర్ ఒకసారి జరుగుతూనే ఉంటుంది అనమాట. మీరు వచ్చినప్పుడు కూడా మిస్ అవ్వకుండా చూసి వెళ్ళండి ఇక్కడైతే. సో గైస్ మనమైతే రెండోసారి అయితే చూస్తున్నాం అనమాట ఇక్కడైతే లైటింగ్ షో అయితే. చూడొచ్చు, ఇది రెండోసారి నేను ఇక్కడ చూడడము. హాఫ్ అన్ అవర్కి ఒకసారి జరుగుతూనే ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడైతే వెరైటీగా ఏదో నడుస్తుంది. ఆ మ్యూజిక్కి వాటర్కి ఏదో కనెక్షన్ ఉంది. అది మ్యూజిక్ కొంచెం పెరిగితే ఇది కూడా వాటర్ పెరుగుతుంది. అది కొంచెం లో అయితే ఇది కూడా వాటర్ కొంచెం లోకి వస్తుంది అనమాట. మామూలు లేదబ్బా లైటింగ్ షో అయితే ఇక్కడ చూడండి. कहेगा था म्यूजिक, कहेगा है म्यूजिक कहेगा ऐसा है. సో గైస్ మా ఫ్రెండ్ ఇండియా నుంచి గవ్వలు తెచ్చాడనమాట నా కోసము. ఆ గవ్వలు అనేది నేనైతే ఇప్పుడైతే ఈ బుర్జ్ ఖలీఫా ముందరైతే తింటాను చూడండి. బుర్జ్ ఖలీఫా ముందరైతే గవ్వలు తింటానా, మామూలుగా లేదు ఫీలింగ్ అయితే. అదిరిపోయింది, సూపర్గా ఉంది. మన కడప కారము ఇక్కడ లైటింగ్ షో అదిరిపోయింది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు. సో గైస్ ఇంకా మనమైతే బయలుదేరే టైం అయితే అయిపోయిందనమాట. బుర్జ్ ఖలీఫాను వదిలేసి ఇంకా మనమైతే వేరే చోటుకి అయితే వెళ్ళిపోదాము. సో గైస్ ఫైనల్గా అయితే మనమైతే దుబాయ్ ట్రిప్ని అయితే మనమైతే కంప్లీట్ చేసేసాము. సో బుర్జ్ ఖలీఫా, అదేవిధంగా దుబాయ్ మాలు, అదేవిధంగా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచరు, సో అవన్నీ అయితే చూసేసామన్నమాట. సో పైకి అదే బుర్జ్ ఖలీఫా పైకి అయితే వెళ్ళలేదు, అదేవిధంగా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ పైకి అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అయితే పైకి వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను. సో ఈ అందరికీ అయితే ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు చెప్పాలని పరిస్థితులు లేదండి బాబు, ఎందుకంటే ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం వచ్చి టైర్డ్ అయిపోయినా 3 అవుతుంది. ఇక్కడ 3 అంటే ఇండియాలో వచ్చి 5:50 అవుతుంది. సో నిద్రపోలేదు. నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను. నాకు బస్ ఎక్కించి ఈయన కూడా రూమ్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. సో నేనైతే అబుదాబీకి అయితే వెళ్ళిపోతున్నా ఇప్పటి నుంచి. ఇక్కడ హైదరాబాద్ అంటే దుబాయ్ నుంచి అబుదాబీకి అయితే వెళ్తున్నా. సో మీ అందరికీ అయితే ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సో ఇదన్నమాట. సో త్వరగా అయితే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత మనకైతే చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది. సో తప్పనిసరిగా అయితే ఫుల్గా వాచ్ చేయండి మన వీడియోస్ అనేవి. సో ఇంకేంటి మామ
ఏముండదు మచ్చా, నువ్వైతే ఇంకా అబుదాబికి వెళ్ళిపోతావు. 4:20కి బస్సు ఉంటుంది. 4:20కి ఉంది. ఇంకా బస్సు అయితే 5:30కి ఉంటుంది. నేను లోకలే కాబట్టి నేను ఎలాగో వెళ్ళిపోతాను. ఓకే. మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలి కదా, నువ్వు కూడా మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలా, నేను కూడా మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలా. ఇంకా రేపు నెల కలుద్దాం మళ్ళీ. రేపు నెల సర్ప్రైజ్ ఉంది, ఇంకో వీడియో ఉంది, మళ్ళీ దుబాయ్కి వస్తారు రేపు నెలలో. సో అప్పుడు దాకా స్టే ట్యూన్. పగడా పదా.